హాయ్ గైస్, చెప్పానుగా ఓన్లీ బాలా ఇస్ మ్యాజిక్ అండ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ సినిమాని రన్ చేసింది మొత్తం. ఇంకా సినిమా పాజిటివ్స్కి వస్తే మన బాలకృష్ణ యాక్టింగ్ అండ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ అండ్ తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ 100%. తర్వాత నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి ఒక సీక్వెన్స్ ఉంటుంది, శివుడికి మదర్కి ఉన్న మధ్యలో ఒక సీక్వెన్స్ వస్తుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఎమోషన్ కూడా అయ్యాను ఆ సీన్లో. అండ్ అది పాజిటివ్స్ విషయానికి వస్తే సినిమా అంతేం ఉండదు, ఇవే పాజిటివ్స్ ఉన్నాయి మెయిన్గా. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ రొటీన్ ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని సీక్వెన్సెస్ అయితే పార్ట్ 1 నుంచే దీనికి మళ్ళీ యాడ్ చేసి కొంచెం మార్చి అదే సీక్వెన్స్ పెట్టాడు. సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది పార్ట్ 1లో ఉండేది పార్ట్ 2కి తెచ్చి 2-3 సీన్లు యాడ్ చేసి పెట్టారనేసి. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మెయిన్లీ నాకైతే ఆది పెనిశెట్టి క్యారెక్టర్ అంత నచ్చలేదంటే ఎందుకంటే చాలా చిన్న పోర్షన్ ఇచ్చారు. మనకి ట్రైలర్లో చూపించినట్టు ఎట్లుంది, అది ట్రైలర్లో ఆది పెనిశెట్టి మెయిన్ విలన్ అన్నట్టుగా చూపించారు. బట్ కానీ ఇక్కడ ఆది పెనిశెట్టి మెయిన్ విలన్ కాదు, అది మీరు సినిమా చూడండి అర్థమవుతుంది. స్టోరీ కూడా అంతేం ఉండదు, జస్ట్ బోయపాటి శ్రీను అండ్ బాలయ్య బాబు మ్యాజిక్స్ ఆన్ ది స్క్రీన్ విల్ రన్స్ ది షో ఎవ్రీ టైమ్. ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ విల్ రన్ ది బాలయ్య బాబు మ్యాజిక్. అండ్ ఇది మనము లాజికల్ చూడకూడదు, 100% చూడకూడదు, ఎందుకంటే ఇది బాలయ్య సినిమా. అందులో నా అఖండ తాండవం సినిమా, దీనిలో లాజిక్ వెతకండి. సినిమా బాగుంది, వెళ్ళి చూడండి. అఖండ ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకుండా ఉంటే ఫస్ట్ అఖండ పార్ట్ 1 చూసిన తర్వాత మళ్ళీ అఖండ 2కి వెళ్ళండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏందని. ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి సినిమాలో. మార్వెల్ రేంజ్ అని కాదు కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి 100% మార్వెలే ఇది అఖండ. ఎందుకు చెప్తున్నానంటే బాలకృష్ణ క్యారెక్టర్ ఒక హల్క్, ఒక ఐరన్ మ్యాను, ఒక కెప్టెన్ అమెరికా కలిపితే ఎలా ఉంటారో ఆ ముగ్గురిని కలిపి ఒక క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో అది మన బాలయ్య సినిమాల అఖండలో. అఖండ పార్ట్ 1 బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 50 to 60 crore ఉంది. అదప్పుడు 125 crore కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 60 అది ప్రాఫిట్ తెచ్చింది ప్రొడ్యూసర్స్కి. దాని తర్వాత అఖండ పార్ట్ 2 బడ్జెట్ విషయానికి వచ్చేసరికి 200 crore ప్లస్ పెట్టేశారంట ఆల్రెడీ. అది కాకుండా మళ్ళీ ఇది ఇష్యూ ఒకటి వచ్చి సినిమా ఆగిపోయి December 5th రిలీజ్ కావాల్సింది ఈరోజు రిలీజ్ అయింది. ఆ ఇష్యూ వల్ల 50 crore ఎక్స్ట్రా కట్టారని బయట టాకు. అది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు. ఒకవేళ అలాగే కట్టింటే ఈ సినిమా బడ్జెట్ రిలీజ్ అయ్యేసరికి 250 crore దాటేసింది. కూడా నార్త్లో కూడా దీన్ని బాగా ప్రమోట్ చేశారు మన బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీను. మేము ఆల్రెడీ హమ్నే బోల్ దియా అనే మీమ్ టెంప్లెట్ మీరు అందరూ చూసింటారు. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. అది బాగా ఫేమస్ అయింది. అండ్ తర్వాత ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ప్రొడ్యూసర్స్కి నష్టం రాకుండా సినిమా రన్ అయితే అదే హ్యాపీ. అండ్ మెయిన్లీ చెప్పాలంటే సినిమా కొంచెం లెంతీగా ఉంది. ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ బోయపాటి శ్రీను గారు బాగా రాశారు సినిమాలో. సనాతన హైందవ ధర్మం గురించి బాగా చెప్పారు మనకి ఏంటి ఎలా అని. అండ్ కొంచెం లెంతీ డైలాగ్సే ఉంటాయి. బాలకృష్ణ సినిమా అంటే కొంచెం లెంతీ డైలాగ్సే ఉంటాయి, బాగానే ఉన్నాయి, లెంతీగానే ఉన్నాయి కానీ అక్కడికి వచ్చేసరికి సూట్ అవుతాయి డైలాగ్స్. దాని తర్వాత మనకి అఖండ పార్ట్ 1లో అఖండ కాకుండా ఇంకో క్యారెక్టరైజేషన్ ఉంటుంది బాలకృష్ణది, అది అఖండ పార్ట్ 1లో బాగా చూపించారు. పార్ట్ 2కి వచ్చేసరికి ఎందుకో దాన్ని నా మహా అంటే ఒక 3-4 సీన్లు తప్ప ఆ క్యారెక్టర్ ఎక్కడ ఉండదు, అంత మెయిన్ ఇంపార్టెన్స్ ఉండదు సినిమాలో. ఎందుకంటే సినిమా అలా వెళ్తుంది, అలా రన్ అవుతుంది, మొత్తం అఖండ గురించే రన్ అవుతుంది సినిమా. మీరు చూడండి బాగుంటుంది. కొంచెం నాకు ఇంకోటి ఏమనిపించిందంటే బ్యాడ్ వచ్చేసి అఖండ క్యారెక్టరైజేషన్ ఓకే, బట్ కానీ కొంచెం గెటప్ కొంచెం తేడా కొట్టింది నాకు. అది గడ్డం అయితే అసలు ఇంకా అతికిచ్చినట్టు నీట్గా తెలిసిపోతుంది మనకి, గడ్డం అతికిచ్చినట్టే. అది కొంచెం కరెక్ట్ చేసింటే బాగుండు. తమన్ ఎస్ఎస్ మ్యూజికల్ బాగానే కొట్టాడు కానీ ఒకే పాటను పట్టుకొని సినిమా మొత్తం లాగాడు వాడు, అదే బీజియంతో సినిమా మొత్తం లాగాడు. అఖండ పార్ట్ 1కి ఉన్నంత బీజియం కూడా దీనిలో అంతే కొట్టలేదు, అదొక నెగిటివే. మీరు ఎవరైనా చూడాలనుకుంటే అర్జెంట్గా వెళ్ళి సినిమా థియేటర్లోనే చూడండి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా వరకు. బట్ ఎనీవే, మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీ రేటింగ్ ఎంత ఇస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఫైనల్ రేటింగ్ ఈ సినిమాకి నేను ఇచ్చేది 2/5. జై బాలయ్య, బాయ్.